హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈ రోజు ఎలా కంప్లీట్ అయిందో. సో మనం అనుకున్నట్టే కంప్లీట్ అయిందా లేదా అని జస్ట్ ఒక 1 మినిట్ స్పాన్ ఆఫ్ టైంలో ట్రేడ్ ప్లాన్ ఎలా కంప్లీట్ అయింది అని ఈ రోజు ట్రేడ్ అనేది ప్లాన్ ఎలా కంప్లీట్ అయిందో కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే మన ట్రేడ్ ప్లాన్ ప్రకారం కంప్లీట్ అయిందో లేదో కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే, ఇట్స్ ఎ ట్రేడ్ టాక్. ఎలా కంప్లీట్ అయింది ఈరోజు? సో నౌ ఇట్ ఈస్ సి, నిన్నే మనం ఏమనుకున్నాము, బ్యాంక్ నిఫ్టీ సో ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే, బికాస్ సెల్లర్స్ విల్ బి హియర్. ఓకే, ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే మన ఫస్ట్ టార్గెట్ అనేది ఈ రేంజ్ అనుకున్నాం, TP1 అనుకున్నాం. ఆల్మోస్ట్ TP1 బ్యాండ్ రేంజ్కి వచ్చింది. ఆల్మోస్ట్ కాదు, TP1 బ్యాండ్ అయితే టచ్ అయిపోయింది. ½ కవర్ చేసి మళ్ళీ రీటెస్ట్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఈ రోజు ఎక్స్పెక్టెడ్ రేంజ్ స్కోప్ ఎంత? 854 పాయింట్స్. ఇన్ దట్ కవరేజ్ 65% కవర్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ మోర్ దాన్ 50% పైన కవర్ చేసింది. సో బ్యాక్ మార్కెట్ అయితే మళ్ళీ రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అనుకున్నట్టు రేపు ఈ పాయింట్స్ని రేపు కవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సో కమ్ టు దట్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. నిఫ్టీ మనకి ఏం చెప్పాను నిన్న, ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అవ్వకపోతే, ఓకే, సో ద టార్గెట్ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ TP2 అని చెప్పాను. మోస్ట్లీ అలాగే బ్యాండ్ ఫామ్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ బ్యాండ్స్ కూడా విత్గా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మీకు చెప్పాను ఇక్కడిక్కడే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుందని మార్కెట్. సో ఎక్స్పెక్టెడ్ రేంజ్ స్కోప్ 293 పాయింట్స్ అని చెప్తే రేంజ్ స్కోప్ కవర్ చేసింది 42% మాత్రమే కవర్ చేసింది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఇస్ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే వర్స్ట్ టార్గెట్ ఇస్ బయ్యర్ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇది కానీ కాంప్రమైజ్ అయితే దీని కింద సో ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేశాం కదా. సో గైస్ మనం అనుకున్నట్టే కంప్లీట్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈవెన్ సేమ్ యాజ్ ఎ నిఫ్టీ లాగానే సెన్సెక్స్ కూడా రన్ అయింది. బట్ ద థింగ్ ఏంటంటే సెన్సెక్స్ మనము ఈరోజు ట్రేడ్ చేయలేదు అండ్ చెప్పం కూడా. ఓకే, అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా మనం చెప్దాం. ఓకే, సో ఫర్ దట్ నా అనాలిసిస్ కానీ రియల్గా నచ్చిందంటే ప్లీజ్ ఫస్ట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ కమ్ టు మన ఛానల్ రియల్గా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మన ట్రేడింగ్ ఫ్రెండ్స్ని సజెస్ట్ చేయండి. అండ్ మనం సపరేట్గా ఇంకొక కొత్త ఫ్యూచర్ చెప్పబోతున్నాను. అంటే లైక్ ట్రేడింగ్ గురించి కాదండి, ఇట్స్ అ డిఫరెంట్ న్యూ ఫ్యూచర్. దాని గురించి అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నానండి. లైక్ ఇట్స్ మన డెవలప్మెంట్ ఆఫ్ సైట్ కూడా, ఇట్స్ లైక్ నథింగ్ బట్ సైటే అనుకోండి. సో అది కూడా చెప్తానండి. సో లైక్ చేశారా? ఫస్ట్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, సో టుమారో ట్రేడ్ ప్లాన్. సో రేపు ఏంటి ట్రేడ్ ప్లాన్ ఎలా చేద్దాం ఏంటి అనేది చూద్దాం. సో సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పెక్టేషన్ పాయింట్ 927 పాయింట్స్ అయితే అందులో 42 పాయింటే కవర్ అయింది. అంటే మోర్ దాన్ 50, బిలో 50 కంటే తక్కువే కవర్ చేసింది. సో ఆబ్వియస్లీ ఇలా తక్కువ కవర్ చేసింది కాబట్టి విల్ గో డౌన్ టు టెస్ట్ డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేద్దామా లేదా అనేది రేపటి యొక్క అనాలిసిస్ లెవెల్స్ గురించి చూద్దాం. సో దాని కరెస్పాండెన్స్గా ఓకే, సో దాని కరెస్పాండెన్స్గా మనం ప్లాన్ చేద్దాం. సో గైస్, సో ఫస్ట్ థింగ్ ట్రేడ్ ప్లాన్ మనం రేపటి అనాలిసిస్ గురించి చెప్పే ముందు ఒక్కసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకుందామా. 1 అవర్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా మార్కెట్ ఎంత స్ట్రగుల్ అవుతుంది ఏంటి అనేది కూడా వీక్లీ లెవెల్స్ కూడా మనకు వచ్చేస్తాయి. సో ఇక్కడ చూస్తే మనకి ఏం కనబడుతుంది, మార్కెట్ అయితే చాలా స్ట్రగుల్ అవుతుందండి అప్ సైడ్కి వెళ్ళడానికి. సో మార్కెట్ అయితే బ్రేక్ అవ్వకుండా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే మార్కెట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ ఈ ఎల్లో బ్యాండ్ వరకు చూస్తున్నాను. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే దెన్ బయర్ రేంజ్ వరకు వెరిఫై చేస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయ్యి ఈ యావరేజ్ లెవెల్ పైన ఉంటే మాత్రం ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ TP3 వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఇక్కడ సెల్ సిగ్నల్ అయితే పడింది. ఓకే, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ బట్ ఇట్ నాట్ కన్సిడర్డ్. ఓకే, సో అనాలిసిస్ చూద్దాం. ఓకే, ఫర్ దట్ ఏం చేయాలి, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓకే ట్రెండ్ అనలైజర్ మోడ్ పెట్టాలి. ఓకే, సో టుమారో లెవెల్స్ క్లిక్ చేయాలి. దాట్స్ ఇట్. ఫర్ దట్ విల్ గెట్ ఆటోమేటికలీ లెవెల్స్ వచ్చేస్తాయి. ద థింగ్ ఇక్కడ చూద్దామా. ఫస్ట్ థింగ్ ఈజ్ లెవెల్ కంపారిజన్ చేద్దాం. సో ఫస్ట్ లెవెల్ కంపారిజన్ ఏం చెప్తుంది, సో మార్కెట్ అయితే గోల్డెన్ క్రాస్ పడింది ఇక్కడ. సో గోల్డెన్ క్రాస్ పడిన తర్వాత యాక్చువల్గా రెడ్ క్రాసే కానీ బ్రేక్ ఓవర్ చేసింది, డైనమిక్ సపోర్ట్ మీద ఫామ్ చేసి పైకి వెళ్ళింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూస్తే మనకి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనబడుతుంది చూసారు కదా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రెండ్ బెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్ బెండ్ అవుతుంది. ఈవెన్ ఎల్లో బ్యాండ్ కింద ఫామ్ చేసింది. సో మాక్సిమం టు మాక్సిమం మార్కెట్ అయితే రేపటి యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈ TP2 బ్యాండ్, ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్ అప్ సైడ్. ఇఫ్ ఇట్ ఇస్ కాంప్రమైజ్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP2 కాంప్రమైజ్ అయితేనే, అంటే దీనిపైన ఉంటే మార్కెట్ మాత్రం ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉంది. ఓకే, ద లెవెల్ కంపారిజన్ విత్ చూస్తే ఈరోజు
హైయర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసిందండి. కానీ ద బ్యాండ్ యొక్క విత్ హైట్ చూస్తే ఈ రోజు లెవెల్‌తో కంపేర్ చేస్తే రేపటి యొక్క లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఈ రోజు ఎంత 42% కవర్ చేసింది. సో రిమైనింగ్ థింగ్ పర్సెంటేజ్ అనేది రేపు కవర్ చేయాలి కాబట్టి ఆబ్వియస్‌లీ సో కింది వైపు వస్తదేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు జస్ట్ క్లిక్ ఇది క్లిక్ చేసేసి ఓన్లీ ఫర్ ద టుమారో లెవెల్స్ మాత్రమే మనం వెరిఫై చేస్తామండి. ఇక్కడ చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి. ఇది గాని కాంప్రమైజ్ అయితే TP5 వరకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయితే TP5 వరకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓపెనింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి గైస్. ఓపెనింగ్ పాయింట్ గాని ఓకే. ఓపెనింగ్ పాయింట్ ఎక్స్‌పెక్టెడ్ హియర్. ఓకే. ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అంటే ప్రెజెంట్ ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే లిటిల్ బిట్ అప్ సైడే కనబడుతుంది మార్కెట్ అయితే. ఓకే. 0.96 అంటే మన మార్కెట్‌తో కంపేర్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ అనేది లిటిల్ బిట్ కొంచెం 30 పాయింట్స్ ఎక్స్‌ట్రా కనబడుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఏం చెప్తున్నానంటే సో సెన్సెక్స్ అనేది కూడా ఆల్మోస్ట్ లిటిల్ బిట్ అప్ సైడ్ ఓపెన్ చేస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అప్ సైడ్ ఓపెన్ చేసినా గానీ ద TP2 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవుతుంది. ఓకే. సో దట్ యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ దట్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఇది చాలా రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవుతుంది. ఇది గాని బ్రేక్‌ఔట్ అయిందా మాత్రం TP3, TP4 అండ్ ఈవెన్ TP4 బ్రేక్‌ఔట్ అయితే మీకు తెలుసు కదా ఏమవుతదో అప్ సైడ్‌కెళ్ళే ఛాన్స్ ఉంది. అదే ఓపెనింగ్ పాయింట్ మాత్రం ఈ రేంజ్‌లో గాని ఓపెన్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP6 వరకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సార్. ఆబ్వియస్లీ సెన్సెక్స్‌లో. ఓకే. సో అది చూద్దామండి. సో ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే ఎలా సార్? ఓపెనింగ్ పాయింట్ గాని కాంప్రమైజ్ అయితే సో మై వ్యూ ఈస్ గోయింగ్ టు డౌన్ టు టెస్ట్ ఫస్ట్ ఈస్ యెల్లో బ్యాండ్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ దెన్ ఇట్ కమింగ్ డౌన్ టు TP0 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 వరకు అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే మీకు ముందే చెప్పాను. బ్యాండ్స్ అనేవి నారోగా ఉన్నాయి కాబట్టి కొంచెం రేంజ్ ఎక్కువగా తీసుకోవాలి. యాస్ వెల్ యాస్ ఈవెన్ ఓపెనింగ్ పాయింట్ మన ఓపెనింగ్ పాయింట్ సైకాలజీ తెలుసు కదా! ఓపెనింగ్ పాయింట్ గాని కాంప్రమైజ్ అయితే వేర్ ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్. దిస్ ఇస్ ద బయర్ సెల్లర్ రేంజ్ ఉంది కదా! సో దిస్ ఇస్ ద బయర్ రేంజ్. ఫస్ట్ బయర్ రేంజ్ ఇక్కడ ఉంది. అండ్ సెకండ్ బయర్ రేంజ్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ టార్గెట్ ఈస్ ఐదర్ ఇది ఆర్ ఇది మీరు తీసుకోవచ్చు. దెన్ సెకండ్ టార్గెట్ ఈస్ ఈ రేంజ్ వరకు తీసుకోవచ్చు. ఓకే. సో హోప్ గైస్ ప్రాఫిట్ తీసుకోండి సెన్సెక్స్‌ని. అండ్ డికే కూడా ఉంటది. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఈరోజు డికే కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను. సెన్సెక్స్ అయితే ఇంకా కంటిన్యూ అయితే మాత్రం మీరు లాస్ ఎక్కువ చేయాల్సొస్తది. దానికంటే లాస్ నుంచి బయటపడాలంటే సెన్సెక్స్ నెక్స్ట్ ఎక్స్‌పైరీది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు లాస్ నుంచి రికవర్ అవ్వగలరు. ఓకే. హోప్ గైస్ మీకు నచ్చిందనుకున్నాను. అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దెన్ కమ్ టు నిఫ్టీ. సో జస్ట్ కమ్ ఓవర్ టు క్లిక్ ఆన్ నిఫ్టీ. నిఫ్టీ కూడా సేమ్ లైక్ యాజ్ ఎ హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దామండి. సో హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేస్తాం? ట్రెండ్ అనలైజర్ మోడ్ పెడతాము. సారీ ఫస్ట్ డే అనలైజర్ మోడ్ పెడతాము. అండ్ జస్ట్ ఓవర్ క్లిక్ ఫర్ దట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు వీక్లీ లెవెల్స్ వస్తాయి కదా! సో యూ షుడ్ హావ్ టు థింక్ అబౌట్ ద వీక్లీ లెవెల్స్. సో వీక్లీలో ద ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్. ఇక్కడ బాగా కనబడుతుందండి. వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ గాని బ్రేక్ చేసిందంటే సో మార్కెట్ అయితే అగైన్ టు కమ్ డౌన్ టు టెస్ట్ TP1 అండ్ దెన్ కమ్ డౌన్ టు టెస్ట్ TP0 యాజ్ ఎ బయర్ పాయింట్ యాజ్ ఎ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా. దిస్ ఇస్ ఫర్ ద వీక్లీ అనాలిసిస్. మనం ఆల్రెడీ వీక్లీ అనాలిసిస్ పోస్ట్ చేసామండి. వీక్లీ అనాలిసిస్ చూడకపోతే మాత్రం వెళ్ళి వీడియో చూడండి. ఓకే. సో దెన్ కమ్ టు రేపటి యొక్క అనాలిసిస్ చూద్దాం. జస్ట్ కమ్ ఓవర్ క్లిక్ ఆన్ టు ద టుమారో లెవెల్స్ ఓన్లీ. ఓకే. సో విల్ గెట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్ ఆల్సో విత్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మనం అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఈస్ మీకు ఐడియా ఉంది కదా! సో ఇక్కడ చూడండి బయర్ సెల్లర్ రేంజ్ ఎలా ప్లాట్ అయిందో ఈవెన్. సో TP1 హైయర్ హై ఫార్మ్ చేసింది. TP4 లోయర్‌లో ప్లాట్ చేసింది. అంటే బ్రేక్‌ఔట్ స్టేజ్‌లో ఉండబోతుంది. సో బ్రేక్‌ఔట్ స్టేజ్ ఎయిదర్ అప్ ఆర్ డౌనా వీ హావ్ టు వెరిఫై ఇట్. దట్ ఈస్ థింగ్. ఓకే. సో ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్ గైస్ రేపు యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది TP2 కనబడుతుంది. ఓకే. సో ఈ TP2 గాని కాంప్రమైజ్ అయితే మాత్రం ద టార్గెట్ ఈస్ గోయింగ్ టు TP3, TP4. ఈ TP4 స్టెబిలిటీ అయితే మాత్రం TP5, TP6, TP7 వరకు వెళ్ళే ఛాన్స్ 7 అయితే డౌటే. బట్ 6 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఓకే. ఇది ట్రెండింగ్ బ్రేక్‌ఔట్ కాబట్టి. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ బ్రేక్‌ఔట్ అవ్వకపోతే మాత్రం సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఓకే. బ్రేక్‌ఔట్ అవ్వకుండా ఉంటే మాత్రం సో మార్కెట్ అయితే నేను అనుకున్నట్టు ఇట్ హాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ ఎక్కడికి? ఎందుకు అనుకుంటున్నామంటే వీ షుడ్ హావ్ టు కంపేర్ విత్ ద వాల్యూమ్స్ ఆల్సో. సో ఓపెనింగ్ పాయింట్ గాని కాంప్రమైజ్ అయ్యింది అంటే ఓకే. ఓపెనింగ్ పాయింట్ గాని కాంప్రమైజ్ అయ్యింది అంటే ఫస్ట్ టార్గెట్ ఈస్ TP1 దెన్ సెకండ్ టార్గెట్ ఈస్ TP0. ఓకే. ఓకే. అండ్ ద థర్డ్ టార్గెట్ ఈస్
TP1 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ బయర్ సెల్లర్ రేంజ్. ఇంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బయర్ సెల్లర్ రేంజ్లో TP2లో ఉంది కాబట్టి ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి ఫామ్ అవుతుందండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ దట్ సైడ్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. యూ కెన్ సీ హియర్ టుడే నిఫ్టీ ఓన్లీ కవర్డ్ 42% అండ్ షుడ్ హ్యావ్ టు కవర్ దట్ టుమారో. ఎక్కువ శాతం రేపటి కవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ గైస్ సెన్సెక్స్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే నిఫ్టీలో ట్రేడ్ చేసుకోండి, హ్యాపీగా ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, సో దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దామా? సో బ్యాంక్ నిఫ్టీ మనం ఆల్మోస్ట్ అనుకున్నట్టు జరిగింది. ఈవెన్ 65% అయితే కవర్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 30 minutes టైం ఫ్రేమ్లో షోయింగ్ అయితే డౌన్ సైడ్ చూపిస్తుంది. సి దిస్ ఇస్ ద డెడ్ క్రాస్. సి దిస్ ఇస్ డెడ్ క్రాస్ ఈస్ ఫార్మ్డ్. సో డెడ్ క్రాస్ నుంచి మార్కెట్ అలా అంచులంచులుగా కిందకి వస్తుంది అండ్ ట్రెండ్ లైన్ ఆల్సో ఇస్ కమింగ్ డౌన్ సైడ్. ఈవెన్ మంత్లీ వాల్యూమ్ ఆల్సో ఇట్స్ TP2లో ఉంది. ఇక్కడ బై సెల్లర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంది. సో వీక్లీ వాల్యూమ్ కూడా ఇక్కడ ఉంది. మార్కెట్ వీక్లీ వాల్యూమ్ కింద ఉంది కాబట్టి ఈవెన్ సడన్లీ గ్యాప్ అప్ ఓపెన్ చేసినా కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మార్కెట్ అయితే ఈ రేంజ్ దాటినంత వరకు నో అప్ సైడ్. ఓకే, సో దిస్ ఈజ్ నో అప్ సైడ్ ఈ రేంజ్ దాటినంత వరకు. ఓకే, నో అప్ సైడ్. ద TP2 బ్యాండ్ క్రాస్ అవునంత వరకు దెర్ ఇస్ నో అప్ సైడ్. ఓకే, సో మై వ్యూ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్. ఎందుకంటే TP1 ఈజ్ లోయర్లో ఫామ్ చేసింది, ఈవెన్ TP2 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. సో లోయర్లో ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని వెరిఫై చేస్తే ఈరోజు 65% కవర్ చేసింది కాబట్టి ఈవెన్ బై సెల్లర్ రేంజ్కి కిందే ఉంది కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ వ్యూ మార్కెట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ గైస్ మీకు నచ్చింది అనుకున్న అనాలిసిస్, కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి గైస్ అండ్ ప్రాఫిట్ తీసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, స్కామ్లో ఇరుక్కోకూడదు. ఎలాంటి స్కామ్స్? కాల్ టిప్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ బ్రోకరేజ్ లింక్స్. చాలా జాగ్రత్తగా మీ ఓన్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ సైకాలజీని ఇంప్రూవ్ చేసుకోండి, బెటర్గా ప్లాన్ చేసుకోండి. మీకు మైండ్ మీ కాన్సన్ట్రేషన్ పెంచుతూ ఉంటారు అండ్ లెర్నింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. కొంచెం టైంలో మీరు మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారండి. ఇదైతే పక్కా డ్యామ్ షూర్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మీకు ఇండికేటర్ కావాలంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఫిల్ చేయండి. ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. నేను మీ కాంటాక్ట్లో ఉంటాను. ఈవెన్ మన టెలిగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సో విల్ గెట్ అప్డేట్స్ ఇన్ దార్ ఆల్సో. సో హోప్ గైస్ నచ్చింది అనుకుంటున్నా. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ట్రేడింగ్ ఫ్రెండ్స్, సో రిఫర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. హోప్ విల్ గెట్ గుడ్ ప్రాఫిట్ టుమారో ఆల్సో. థ్యాంక్ యూ గైస్, బాయ్.